సంగారెడ్డి రెవెన్యూ కాలనీ 2 రోజులుగా జలదిగ్బంధంలోనే ఉంది. నిత్యావసరాల కోసం పాట్లు పడుతున్నారు కాలనీ వాసులు. అధికారులు తమను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇళ్లలోకి పాములు వస్తున్నాయని వాపోతున్నారు. అయితే దిగువన ఉన్న ఎర్రకుంట తూములు మూసివేయడంతో కాలనీని వరద ముంచెత్తిందని చెబుతున్నారు. అక్రమ నిర్మాణాల వల్లే నీరు బయటకు వెళ్లలేని పరిస్థితి తలెత్తిందని అంటున్నారు బాధితులు. సంగారెడ్డి రెవెన్యూ కాలనీ నుంచి మరింత అప్డేట్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. సంగారెడ్డిలో ఉన్నటువంటి రెవెన్యూ కాలనీ ఏదైతే ఉందో రెవెన్యూ కాలనీ నిన్నటి నుంచి అంతా కూడా జలదిగ్బంధంలోనే చిక్కుకుంది. మొన్న కురిసినటువంటి భారీ వర్షానికి మొన్న సంగారెడ్డిలో దాదాపు 12 సెంటీమీటర్ల భారీ వర్షం కురిసింది. దీంతో ఇటు రెవెన్యూ కాలనీ అంతా కూడా పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకుంది. పక్కనే ఉన్నటువంటి ఎర్రకుంట ఏదైతే ఉందో ఎర్రకుంటలో తూము ఏదైతే ఉందో ఆ తూము పూడ్చడంతో మాత్రం ఆ వెనుక ఉన్నటువంటి వాటర్ అంతా కూడా రెవెన్యూ కాలనీలోకి వచ్చి చేరడంతో రెవెన్యూ కాలనీ అంతా కూడా చెరువును తలపిస్తుంది. దీంతో దాదాపు నడుములోతు నీళ్లలో మాత్రం ఇక్కడ ఉన్నటువంటి కాలనీవాసులు దాదాపు వందలాది కుటుంబాలు ఇక్కడ నివసిస్తున్నాయి. ఆ వందలాది కుటుంబాలు కూడా పూర్తిగా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళలేక జలదిగ్బంధంలో చిక్కుకున్నటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. ట్రాక్టర్లో తమ వారిని రెస్క్యూ చేయడానికి ఇక్కడ వారు వరదలతో ఇబ్బంది పడుతుంటే కనీసం బయటికి వెళ్ళడానికి లేనటువంటి పరిస్థితి కూడా ఉంది. దీంతో వారిని రెస్క్యూ చేయడానికి తమ బంధువులు ట్రాక్టర్ను తీసుకోవడానికి వచ్చారు. ప్రస్తుతం మనతో కొంతమంది బంధువులను రెస్క్యూ చేయడానికి తీసుకొచ్చినటువంటి వారు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, అసలు చెప్పండి, ఆ ట్రాక్టర్ని ఎందుకు తీసుకొచ్చారు అసలు మీరు ఇక్కడికి? ఇప్పుడు గత వారం రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు ఇక్కడ రెవెన్యూ కాలనీలో ఈ కుంట వెనుక సైడ్ ఉన్నటువంటి ఇండ్లు ఏవైతే ఉన్నాయో ఆ కుంట నుంచి నీళ్ళు కిందికి వెళ్ళక ఏదైతే తూము మూయడం వల్ల అక్కడ నుంచి నీళ్లు బయటికి అవుట్ఫ్లో అవ్వక ఇక్కడ మన ఏదైతే అలుగులు ఉన్నాయో అలుగులు కంప్లీట్గా మూసేయడం వల్ల అలుగుల నుంచి కూడా నీళ్లు కిందికి వెళ్ళకపోవడం వల్ల వెనుకకు వాటర్ వచ్చేసి రెవెన్యూ కాలనీలో ఉన్నటువంటి మా బంధువులు మా స్నేహితులు ఇల్లు అన్నీ మునిగిపోయి వాళ్ళు చాలా ఇబ్బందులో ఉన్నాయి. వాళ్ళను బయటికి తీసుకురావడానికి ట్రాక్టర్ ద్వారా మేము రావడం జరిగింది. గవర్నమెంట్ కూడా ఇప్పుడు 48 గంటల నుంచి వీళ్ళు నీళ్ళలో ఉన్నా ఎవరు కూడా స్పందించట్లేదు. ఎవరు వీళ్ళని బయటికి తీసుకురావడానికి ప్రయత్నించడం లేదు. కుంట నుంచి నీళ్లు కిందికి తీసుకెళ్ళడానికి కూడా ఎవరు కూడా ప్రయత్నం చేయడం చాలా బాధాకరంగా ఉంది. ఇక్కడ ఉన్న కుటుంబాలు చాలా బాధపడుతున్నారు. తిండి లేక వాటర్ లేక చాలా ఇబ్బంది ఉంది. మేమే కొందరం వచ్చి వాళ్ళని బయటికి తీసుకెళ్ళడానికి రావడం జరిగింది ట్రాక్టర్ని తీసుకోవడం. అక్కడ తూము విడుదల చేయకుండా అధికారులు ఇప్పటికీ కూడా అలసత్వం నిర్వహిస్తున్నారు. దీనిపైన అసలు మీరు అధికారులకు కంప్లైంట్ చేశారా? ఇది ప్రతి సంవత్సరం జరుగుతున్నటువంటిదే. ప్రతి సంవత్సరం కూడా అధికారులను మనం సంప్రదించడం జరుగుతూ ఉంది. వాళ్ళు రావడం జరుగుతుంది, వెళ్ళడం జరుగుతుంది, తూతూ మంత్రంగా జరుగుతూ ఉంది. వాళ్ళు దీనికి పర్మనెంట్ సొల్యూషన్ మాత్రం ఎక్కడ కనుగోలేకపోయారు. గత 4-5 సంవత్సరాలుగా వర్షం పడ్డప్పుడల్లా ఇది బ్యాక్ వాటర్ వస్తూ ఉంది. అందరం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ సఫర్ అవుతూ ఉన్నారు. ఈసారన్నా వీళ్ళు అధికారులు స్పందించి దీని శాశ్వత పరిష్కారం కనుక్కుంటే బాగుంటుంది అనేది మా యొక్క విజ్ఞప్తి. ఎట్లుందండి వరద ఇక్కడ మీ దగ్గర? ఎట్లుంది వరద? 48 గంటలు కాదు, 48 గంటలు 96 గంటల నుంచి వీళ్ళకి ఏం అసలు మంచినీళ్ళు తాగడానికి గిట్టినా లేకుండా అయిపోయింది. ఇప్పుడు బోర్ వేసినా కానీ మొత్తము బురద వాటరే, మోరి నీళ్ళే. ఆ తూమును అసలు ఓపెన్ చేయడానికి నిన్న కమిషనర్ గారు గిట్టిన వచ్చారు, మళ్ళీ వెళ్ళిపోయారు. ఇరిగేషన్ వాళ్ళు అంటున్నారు, ఇరిగేషన్ వాళ్ళు స్పందించట్లేదు. లాస్ట్ ఇయర్ ఇరిగేషన్ వాళ్ళు ఇది ఏం లేదు, ఇది కొట్టేయాలని చెప్పేసి అన్నారు. ఆ తర్వాత మళ్ళీ దీన్ని దిక్కి తొంగి చూసే నాదుడే లేదు. అందరికి చిన్న పిల్లలు వీళ్ళు ఏడుంటారు. ఇప్పుడు మీరు చూస్తున్నారు ఆ బిల్డింగ్ మీదకి ఏమి ఇస్తారని. ఇక మాకు ఆయన కడికి తోచిన కడికి వీళ్ళని వాటర్ అది తీసుకొచ్చి వీళ్ళని సురక్ష ప్లేస్కు మేము తీసుకెళ్ళడానికి మేము వచ్చేసాం. కెమెరామ్యాన్ రమేష్, శ్రీనివాస్, ఎన్టీవీ, సంగారెడ్డి జిల్లా.